బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లో విద్యార్థిని వర్షిని మృతి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. లెక్చరర్ల వేధింపుల వల్లే వర్షిని చనిపోయిందని ఆరోపిస్తున్నారు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు. వేధింపులకు గురిచేసిన ఇద్దరు లెక్చరర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు లెక్చరర్లు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం వల్లే వర్షిని మృతి చెందిందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. కాలేజీకి వెళ్లే ముందే ఇంట్లో కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన వర్షిని వెస్ట్ మారేడుపల్లిలోని రామ్మోహన్ రావు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కాలేజీకి ఆలస్యంగా వెళ్లడంతో తీవ్ర పదజాలంతో దూషించారు ఇద్దరు లెక్చరర్లు. క్లాస్ రూమ్లోకి అనుమతించకపోవడంతో ఆమె బయటే ఉండిపోయింది. తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా పట్టించుకోకుండా దుర్భాషలాడుతూ బిహేవ్ చేశారు ఆ ఇద్దరు లెక్చరర్లు. ఆసుపత్రికి తీసుకెళ్లగా బ్లడ్ క్లాట్ అయి మృతి చెందినట్లు నిర్ధారించారు వైద్యులు. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం వల్లే వర్షిని మృతి చెందిందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు లెక్చరర్లు పరారీలో ఉన్నారు. మధుర మ్యామ్ ఏమో ఎందుకు లేట్ అయిందంటే మా ఫాదర్కి ఫీవర్ వచ్చింది, నాకు ఇట్లా పీరియడ్ ప్రాబ్లం ఉంది అని అంటే మధుర మ్యామ్ అంటదంట నీకేనా వచ్చింది మాకు లేదు మాకు కాదా చెక్ చేయాలనా అని అన్నదంట. అలా మాట్లాడిందంట. ఇక దానికి ఆమె ఎక్కువ స్ట్రెస్ అయింది, బాగా ఏడ్చిందంట. కాలేజ్లో బాగా ఏడ్చి ఎగ్జామ్ రాసినాక ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి ఏమైంది బేటా అని అంటే ఇట్లా ఇట్లా అయింది మమ్మీ అని చెప్పింది. సరే నేను రేపు వచ్చి మాట్లాడతా, రేపటికి లాస్ట్ ఎగ్జామ్ కదా, నేను సాయంత్రం వచ్చి 4 వరకు మీ కాలేజ్లో ఉంటాను నేను రేపు అని చెప్పిన అని చెప్పింది. మమ్మీ నాకు తలనొస్తుంది అని అన్నది. అంటే ఆగు ట్యాబ్లెట్ వేస్తాను అన్న. లేదు మమ్మీ నాతో అయితే లేదు ఎక్కువ నొస్తుంది అని అన్నది. మా బాబుని ఆటో దిమ్మని పంపించిన. అప్పటి వరకు తను అన్కాన్షియస్ అయిపోయి బెడ్ మీద పడిపోయింది. స్కానింగ్ తీసిరు, సిటీ స్కానింగ్ తీసిన తర్వాత బ్లడ్ క్లాట్ అయింది. ఎప్పుడైనా పడ్డదా అని అడిగారు. అంటే లేదు ఎప్పుడు పడలేదు, తను హెల్తీగా ఉంటుంది ఎప్పుడు అంటే ఏమన్నా అయిందంటే కాలేజ్ ఇట్లా అయింది అని చెప్పాను. కాలేజ్ ఇట్లా అయిందంటే ఆమె అదే మైండ్లో పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ అయింది, దానివల్లనే ఇట్లా అయింది ఆమెకి అని అంటున్నారు. ఎందుకు లేట్ అయిందంటే వాళ్ళ డాడీకి హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిందంట వర్షిని. అయితే కాలేజ్కి వచ్చే వరకు లేట్ అయింది. మా మధుర మ్యామ్ ఇంగ్లీష్ చెప్తుంది, ఆమె ఉండి అడిగింది ఎందుకు లేట్ వచ్చినావు నువ్వు, ఏమైందంటే ఆమె చెప్పింది వర్షిని నాకు పీరియడ్స్ ఉన్నాయి మ్యామ్ అందుకే లేట్ అయిపోయిందంటే ఆమె రూడ్గా మాట్లాడింది కొంచెం. ఇట్లా ఏదమ్మా చూపి అని అంటే అట్లా ఎట్లా చూపిస్తారు సార్. అయితే తనకి ఏమనిపించిందో ఏమో నిన్నైతే ఇంటికి అందరి ముంగల అడిగేసరికి ఇంటికి వెళ్ళి హెడ్ఏక్ వస్తుందని పండుకునేదంట పిల్లలకి. కానీ మధుర మ్యామ్ చాలా స్ట్రిక్ట్, కానీ తను అట్లా అనడం తప్పు. తను బి ఒక లేడీ, అలా అనొద్దు కదా సార్ ఎవరికైనా. పాపం వర్షిని అయితే బాధ అనిపిస్తుంది. అక్కడ దాకా వెళ్ళలేరు, అక్కడి వరకు వెళ్ళలేము ఎవ్వరు. ఎందుకంటే మార్క్స్ భయం అని, టీసీ భయం అని ఏదో ఒకటి భయపెట్టేసిండ్రు. ఏదన్నా అంటే కాలేజ్ నుంచి ఇంటికి ఫోన్ చేయడము, లేదు మీ పాప రావట్లేదు, లేదు మీ పాప చదవట్లేదు, ఇట్లా భయపెడతారు సార్. హైదరాబాద్లో విద్యార్థిని వర్షిని మృతి కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. లెక్చరర్ల వేధింపుల వల్లే వర్షిని చనిపోయింది అంటూ ఆరోపిస్తున్నారు బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు. వేధింపులకు గురి చేసిన ఆ ఇద్దరు లెక్చరర్లను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ఆ వేధింపులు చేసినటువంటి ఆ లెక్చరర్స్ ఎవరు, వాళ్ళు ఎప్పటి నుంచే అబ్స్కాండింగ్లో ఉన్నట్టుగా చెబుతున్నారు? రాజేష్, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థిని వర్షిని మృతి చెందడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే లెక్చరర్స్ల వేధింపుల కారణం వల్లనే తనకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి మృతి చెందినట్లు కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రస్తుతం మనం అదే కాలేజ్ వద్ద ఉన్నాం. మల్కాజిగిరికి చెందినటువంటి వర్షిని బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఇదే మారేడుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మునగా రామ్మోహన్ రావు ప్రభుత్వ బాలికల కాలేజీలో చదువుతుంది. ఇదే కాలేజ్కి రెగ్యులర్గా ఎలా వస్తుందో అలానే వచ్చింది. ఒక గంట ఆలస్యమైంది. క్లాస్ రూమ్స్కి చూడొచ్చు మనం. ఇదే కాలేజీకి రెగ్యులర్గా వచ్చినట్టే గంట ఆలస్యం కావడంతో ఆ లెక్చరర్స్ ఏదైతే శ్రీలక్ష్మి, మాధురి అనే ఇద్దరు లెక్చరర్స్ ఆమె పైన దుర్భాషలు ఆడడంతో ఆమె కొంత మానసికంగా కుంగిపోయినట్లుగా కూడా తోటి విద్యార్థులు నిన్న చెప్పారు. సో అనంతరం ఆమె ఇంటికి వెళ్ళింది. ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావడంతో ఎగ్జామ్స్ రాసింది. టీచర్లు ఇద్దరు లెక్చరర్స్ కొంత మనోవేదనకు గురి చేశారు, ఒత్తిడికి గురి చేశారు. తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆమె కొంత మనోవేదనకు గురైంది. కొంత గంట సేపు ఏడ్చినట్లుగా కూడా వాళ్ళ సోదరి చెప్తుంది.
మిగతా తోటి స్నేహితులు కూడా చెప్తున్నారు. ఇంటికి వెళ్ళగానే తల్లితో తన ఆవేదనను వర్షిని చెప్పుకుంది. అప్పటికే ఆమెకు తలనొప్పి తీవ్రం కావడంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి వైద్యులు బ్రెయిన్లో బ్లడ్ కావడం వల్లనే మృతి చెందినట్లు కూడా చెప్పారు. అయితే ఏం జరిగిందని ఆరా తీయగా ఇద్దరు లెక్చరర్స్ వేధింపులకు గురి చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేకే గత కొన్ని రోజులుగా కూడా ఇదే రకంగా వర్షిణినే కాదు మిగతా విద్యార్థులను కూడా ఈ లెక్చరర్స్ అయితే మాధురి అనే వ్యక్తి, శ్రీలక్ష్మి అనే లెక్చరర్స్ కూడా అసభ్య పదాలతో దూషిస్తూ వేధించేవారు. వ్యక్తిగత విషయాలపైన కొంత కామెంట్ చేస్తూ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసేవారంటూ కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. నిన్న వర్షిణి మృతదేహాన్ని కాలేజీ వద్దకు తీసుకొచ్చి కొంత ఆందోళన చేశారు. ఇద్దరు లెక్చరర్స్ని ఖచ్చితంగా వారిని సస్పెండ్ చేయాలి, తదుపరి వారిపైన చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలంటూ కూడా చెప్పారు. వర్షిణి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మారేడుపల్లి పోలీసులు ఈ ఘటనకు సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో ఇద్దరు లెక్చరర్స్ల పేర్లు కూడా పెట్టినట్లు కూడా తెలుస్తుంది. మరి ఆమె విద్యార్థిని ఆ లెక్చరర్స్ వేధించడం, చాలా కఠిన పదజాలం ఉపయోగించి మాట్లాడడం, సో తద్వారా ఒత్తిడికి గురైనట్టుగా చెప్తున్నారు. ఆ ఒత్తిడికి గురై ఆ ఒత్తిడి హెల్త్ పైన ఎఫెక్ట్ పడడం, సో ఎక్కువగా ఒత్తిడి అంటే దాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి తద్వారా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది అన్నటువంటి లింక్ చెప్తూ ఉన్నారా? డాక్టర్లు ఏమంటున్నారు? ఖచ్చితంగా నిన్న తల్లిదండ్రులకు కూడా మీ కూతురు ఎందుకు మృతి చెందింది అన్న అంశాలపైన తల్లిదండ్రులు ఆరా తీయగా బ్లడ్ క్లాట్ అయింది, అసలు ఏం జరిగింది, ఇంతకుముందు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కూడా ఆరా తీశారు. కేవలం లెక్చరర్ల ఒత్తిడి, నిన్న జరిగినటువంటి కాలేజీలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలను డాక్టర్లకు వివరించారు. డాక్టర్లు కూడా ఆమె కొంచెం మానసికంగా ఒత్తిడి గురైంది, ఆ ఒత్తిడి వల్లనే బ్లడ్ క్లాట్ అయిందన్నట్లు కూడా చెప్పారు. ఇక్కడ కీలకంగా గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వర్షిని నిన్న కాలేజీలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో కొంత మానసికంగా కుంగిపోయినట్లు కూడా తోటి విద్యార్థులు చెప్తున్నారు. గతంలో కూడా ఇదే తరహాలో వేధింపులకు ఒత్తిడి గురి చేసేవారు ఆ ఇద్దరు లెక్చరర్స్, చాలా స్ట్రిక్ట్ అంటూ కూడా తోటి విద్యార్థులు చెప్పారు. సో ఇక్కడ బ్లడ్ క్లాట్ అయినటువంటి నేపథ్యంలో మరి లెక్చరర్ల ఒత్తిడి వల్లనే ఆమెకు అనారోగ్యమైందా, బ్లడ్ క్లాట్ అయిందన్న అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి కుటుంబ సభ్యులు ఇద్దరు లెక్చరర్స్ వేధింపుల వల్లే తమ కూతురు మృతి చెందినట్టు ఆరోపణలు చేశారు. దాని ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పోలీసులు ఇద్దరు లెక్చరర్ల పైన కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. పూర్తిస్థాయి దర్యాప్తు జరుగుతూ ఉంది. వర్షిని పోస్ట్మార్టం నివేదిక వచ్చిన అనంతరం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు లెక్చరర్స్ వేధింపులకు గురి చేసినటువంటి శ్రీలక్ష్మి, మాధురి అనే ఇద్దరు లెక్చరర్స్ పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. మరి పోలీసుల దర్యాప్తులో వర్షిని మృతికి ప్రధాన కారణాలు ఏంటి అన్న అంశాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఇంటర్ విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా వేధింపులకు గురి చేసినటువంటి ఇద్దరు లెక్చరర్స్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పిన పరిస్థితి. మరి దీనిపైన పోలీసుల దర్యాప్తులో ఎలాంటి అంశాలు వెలుగులోకి వస్తాయనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మల్కాజిగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వర్షిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. అయితే వర్షిని లెక్చరర్లు తీవ్రంగా మందలించడంతో, అసభ్య పదజాలంతో దూషించడంతో ఆమె తీవ్ర మానసిక వేదనకు గురైంది, తద్వారా ఒత్తిడికి గురైంది. దాంతో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి మరణించింది అని చెబుతున్నారు. సో వర్షిని మరణానికి కారణం ఆ లెక్చరర్లే కాబట్టి ఆ లెక్చరర్ల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వర్షిని కుటుంబ సభ్యులు.